మనీ 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 మనం పుట్టిన ఫస్ట్ డే నుంచి చివరి కట్టె కాలే వరకు కూడా డబ్బు చాలా చాలా అవసరం. అందుకనే మన ఈ జీవన పోరాటం. మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే దగ్గర నుంచి మనం ఎలా మంచిగా సెటిల్ అవ్వగలుగుతాము, డబ్బులు ఎలా ఎర్న్ చేయగలుగుతాము అని ఆరాటపడుతూ ఉంటాం. కానీ దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి అన్న ఫైనాన్షియల్ లిటరసీ నేర్పించే ఒక్క కోర్స్ కూడా పూర్తిగా లేదు. సో దానికే మా ఈ ప్రయత్నం. నేను ఒక చార్టెడ్ అకౌంటెంట్గా 15 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్లో ఉన్నాను. నేను చాలా బిజినెస్లని, ఎంప్లాయీస్ని చాలా దగ్గర నుంచి చూశాను. ఒక కంపెనీ స్టార్టప్ దగ్గర నుంచి కొన్ని కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా విస్తరించడము చూశాను. అలాగే ఇన్సాల్వెన్సీ అయిన కంపెనీస్ని కూడా చూశాను. వీటన్నిటి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను. అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ప్రొపరేటర్గా వెళ్ళడం మంచిదా, ఫర్మ్ పెట్టడం మంచిదా, కంపెనీగా వెళ్ళడం మంచిదా, ఏది పెట్టడం వల్ల ఏ లాభాలు ఉన్నాయి, ఏ నష్టాలు ఉన్నాయి అన్నది మనం పూర్తిగా ఈ ఛానల్లో డిస్కస్ చేద్దాం. అలాగే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్, స్టాక్స్లో పెట్టాలా, బాండ్స్లో పెట్టాలా, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలా, గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలా, ఏ టైంలో ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు దాన్ని బయటకు తీసుకురావాలి, రొటేషన్ ఆఫ్ మనీ ఎలాగా, ఉన్న మనీని మల్టిప్లై చేయడం, 1 crore 4 crores 10 crores 100 crores అట్లా మల్టిప్లై రిచ్ పీపుల్ ఎలా చేస్తున్నారు, దానికి ఉన్న మార్గాలు ఏంటి. అలాగే 10,000 15,000 ఎర్న్ చేసే వాళ్ళు కూడా కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఒక కార్పస్ ఫండ్ క్రియేట్ చేసుకుని లైఫ్ లాంగ్ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు. సో ఈ మనీ మేనేజ్మెంట్ టిప్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి. అలాగే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని ఉంది, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అలాగే ఫారిన్లో కంపెనీస్, బ్రాంచెస్, USA, UAE, UK ఎక్కడ పెడితే మంచిది, ట్యాక్స్ సేవింగ్ ఎలా అవుతుంది, కొన్ని ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్ ఉన్నాయి. సో మన బిజినెస్ని అక్కడికి ఎక్స్పాండ్ చేయొచ్చా, ఆ ట్యాక్స్ ప్లానింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. అట్లాగే చాలామంది చదువుకొని డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఆడిటర్లు చదువుకొని కూడా ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళు ఎలాంటి ఆపర్చునిటీస్ తీసుకోవచ్చు. అది కాకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి మనం పొదుపుని ఎలా అలవాటు చేయాలి, వాళ్ళకి ఎలాంటి ఫైనాన్స్ రిలేటెడ్ పాఠాలు నేర్పించాలి, అవి కూడా చూద్దాం. సో ఇంకా చాలా 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 ఉన్నాయండి డిస్కస్ చేయడానికి. సో నాకున్న ఈ అనుభవంలో ఎన్నో కంపెనీలకు ఆడిట్లు చేశాను, వాల్యుయేషన్స్ చేశాను, ఇన్సాల్వెన్సీ కేసెస్ డీల్ చేశాను. అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుందామని సదుద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ నల్లమిల్లి చార్టెడ్ అకౌంటెంట్.